ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. హ్మ్. గురుగారు, మన శరీరం మీద పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే అదృష్టం కలిసొస్తుంది? తప్పకుండమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులందరికీ నమస్కారం. అందరూ కూడా మంచి జరగాలి. మరియు అదే విధానంగా హైడ్రీమ్ వీక్షకులకు కూడా స్వాగతం. అమ్మా, సంఖ్యాశాస్త్రము అన్నట్టు, జ్యోతిష శాస్త్రం అన్నట్టు, మరియు నాడీ శాస్త్రంలో అన్నట్టుగా కుట్టుమచ్చల శాస్త్రం కూడా ఒకటి ఉంది. అయితే భగవంతుడు ఎప్పుడైతే కూడా జన్మము పిండము ఉద్భవము కడపలో ఉన్నప్పుడే వారి తలరాతను వారి ఒక ఎక్కడెక్కడ ఇదిగా ఉండాలన్నీ కూడాను ఆయన డిసైడ్ చేసి మొత్తం సెట్ చేసి పంపిస్తారు. అయితే ఎప్పుడైతే కూడాను స్త్రీలకు పురుషులకు విభాగం అంటే ఏ భాగములో స్త్రీలకు బాగుంటుంది, పురుషులకు ఏ భాగంలో కుటుంబచ్చలు ఉంటే బాగుంటుంది అనే అంశం పైన మనం మాట్లాడుకోబోతున్నాం. భగవంతుడు తాను అనుకున్న ఒక నిర్ణయం ప్రకారంగానే వారికి కర్మానుసార ప్రకారంగా వారికి మచ్చలు వారు జీవించేంత వరకు కూడాను ఆ ఒక అనుసంధానమైనటువంటి ఒక ఇది ఇవ్వటం జరుగుతుంది. ఉదాహరణకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కుడివైపున కుటుంబచ్చ ఉండింది పెద్దది. ఆ కుటుంబ మచ్చ ఉండి వీపు వెనకల ఆయన రాజకీయ నాయకుడు కాకుండా ఒక సినీ నటుడుగా ఒక మహా స్టార్గా వెలిగి, మరియు అదే విధంగా తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడాను ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో ఒక రాజభోగాలు అనుభవించిపోయినటువంటి ఒక వ్యక్తి రామారావు గారు. అంటే ఆయన స్టార్ అన్నది కుట్టుబచ్చ ఈపు వెనకలు ఉన్నది. అది అంటే కుడివైపునే. అదే విధానంగా ప్రతి ఒక్క మానవులకు ఒక్కొక్క భాగం పైన ఒక్కొక్క కుట్టుమచ్చలు జరగటం జరుగుతూ ఉంటుంది. కొందరికి నాలుక పైన కుట్టుమచ్చలు ఉంటాయి. ఆ నాలుక పైన కుట్టుమచ్చ ఉండటం వల్ల వాళ్ళు చెప్పిందంతా నిజం అవుతుందని ఒక భయం. వారితో ఏదైనా మాట్లాడినా, ఏదైనా విభేదన చేసినా, ఏదైనా శాపదానాలు పెట్టినా కూడా అది ఫలిస్తుంది అనేసి శాస్త్రాలు, కుట్టుమచ్చ శాస్త్రాలు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమండి? మరియు అదే విధానంగా ఎడమ పక్కన భాగములోని స్త్రీలకు తొడ నుంచి కావచ్చు, వామ భాగం అంటే ఎడమ పక్కన, ఎడమ కన్ను, ఎడమ చెంప, ఎడమ చెవు, ఎడమ భుజము, ఏమండి, ఎడమ పాదము, మరియు ఆ ప్రాంతాలు ఎక్కడన్నా కూడాను మచ్చలు ఉన్నాయంటే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తున్నట్టుగా ఒక సంకేతం. మరియు అదే విధానంగా పురుషులకు కూడా కుడివైపు భాగములో, కుడివైపు కంటిపాపలో కూడా కుటుంబచ్చలు ఉంటాయి, కంటి రెప్ప మీద కూడా కుటుంబచ్చలు ఉంటాయి. సో అది ఒక సంఖ్యాశాస్త్రం ఉంటుంది. మరి అదే విధానంగా మీరు ఎక్కువ శాతము పెదవుల పైన బాగా కుట్టుమచ్చలు ఉన్నాయనుకోండి, మహామాటకారి అని అంటారు. అదే బొజ్జ పైన కుట్టుమచ్చ ఉందంటే మహా భోజన ప్రియుడు అంటారు. ఏమండి? అదే విధానంగా భోజనం పై మన భుజం పైన, షోల్డర్స్ పైన, మరి అదే ఫింగర్స్ పైన మనకు ఎక్కడైనా లిటిల్ ఫింగర్స్, ఈ ఫింగర్స్ అన్నీ ఉంటాయి కదమ్మా. ఆ ఫింగర్స్ పైన ఉంటూ ఉంగరాలు, బంగారాలు వరిస్తాయని ఒక గట్టి విశ్వాసం. ఆ ఒక విశ్వాసం ఏంటంటే అది ఒక కుటుంబచ్చ ఏం చేస్తుందంటే ఆ ప్రభావికమైనటువంటి ఒక వాతావరణంలో ఆ ఒకటి టైమింగ్ చేస్తుంది. మరి అదే విధానంగా ముక్కు మీద కుటుంబచ్చ ఉందనుకోండి, మహాకోపిష్ఠుడు అవుతాడు. ముక్కు మీద ఎక్కువ శాతం ముక్కు మచ్చ ఉంటుంది. వాళ్ళు స్త్రీ కానీ పురుషులు కానీ మహాకోపిస్తులు అవుతారు. అదే గడ్డం పైన
కుటుంబచ్చ ఎవరికైనా స్త్రీకైనా పురుషులకైనా ఉందనుకోండి, చాలా కోటీశ్వరులు అవుతారు. చెప్పకుండా ఏమంటే ఇది కాదు. వాళ్ళకి మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావడము, మహా ఇది కలగటము, అవన్నీ కూడా ఒక దశలాగా తిరగటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అదే విధానంగా చెవిటి పైన కుట్టుమచ్చలు ఉండటం, కొందరికంటే చెవిటి కమ్మలు పైన ఉండటం అన్నీ జరుగుతుంటాయి. వాళ్ళంతా కూడా శుభ సూచనలు వింటుంటారంట నిరంతరం. అంటే ఎక్కువ శాతము సన్యాసాన్ని పుచ్చుకొని ఉంటారంట. కాబట్టి భక్తి భావనతో ఉంటారు ఎక్కువ శాతము. హరే కృష్ణ హరే రామ ఇస్కాన్ లాగా ఎటు ఉంటుందో ఆ విధానం అంటే భక్తి భావన ఉండి దైవ చింతనలోనే వారు జీవిస్తుంటారనేసి ఒక గట్టి విశ్వాసం అనేది మనకు చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది. మరియు అదే విధానంగా అరకాల కింద మీకు కుటుంబచ్చ ఉందనుకోండి, ఆయన భూమి మీద నిలబడారట. ప్రతిరోజు ప్రతి దినము ప్రయాణిస్తూనే ఉంటాడంట. ఆ ఆలయమని ఈ ఆలయమని అక్కడ ఆలయమని ఇక్కడ అదే అంటుంటారు పెద్దవాళ్ళు, వీడు కాళ్ళకు చక్రం కట్టుకుని తిరుగుతున్నాడండి, ఒక చోట నిలబడడాన్ని చెప్పడం అని జరుగుతూ ఉంటుంది. మరియు అదే విధానంగా మూలాధారం పైన ఉండటం, స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా కూడా మూలాధారం పైన కుటుంబం ఉన్నదంటే వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని, వాళ్ళకి అదృష్టం పట్టబోతుందని, వాళ్ళకి ఎటువంటి కూడా శనిపీడ దోషాలు ఉండవని, మరియు అదే విధానమైనటువంటి ప్రక్రియ ద్వారా ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేయాలన్నా, ఇంకెటువంటి అయినా చెడు ప్రభావం చేయాలన్నా కూడా వాళ్ళకు తగలదట. సో అటువంటి ఒక మచ్చల సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. పుట్టుమచ్చల వల్ల ఏ విధమైన అదృష్టం కలుగుతుందనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.